హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకు క్రిస్మస్ సీజన్ స్టార్ట్ అవ్వగానే క్రిస్మస్ ట్రీని అలంకరించి పెడుతుంటాం కదా. ఎక్కడ చూసినా ఈ క్రిస్మస్ ట్రీ అనేది దర్శనమిస్తూ ఉంటుంది. అయితే ఈ క్రిస్మస్ ట్రీ గురించి బైబిల్ ఎక్కడ ప్రస్తావించబడలేదు. మరి ఎందుకని క్రిస్మస్ ట్రీ అంత ప్రాముఖ్యతను సంతరించుకుంది? దీని యొక్క స్టోరీ ఏంటనేది మీకు తెలుసా? మనం ఈ వీడియోలో ఈ క్రిస్మస్ ట్రీ చరిత్ర గురించి మనం తెలుసుకుందాం. నా యూట్యూబ్ ఛానల్లో ఇదే నా మొదటి వీడియో అండి. మరిన్ని బైబిల్ స్టోరీస్ గురించి, దేవుని మాటల గురించి నా ఛానల్ తప్పగా సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ గెట్ ఇంటు వీడియో. క్రిస్మస్ ట్రీ గురించి చాలామంది చాలా కథలుగా చెబుతుంటారు. అయితే వాటిలో కొన్నిటిని మనం తెలుసుకుందాం. చాలా ఏళ్ల క్రితం క్రీస్తు పుట్టినరోజున చర్చికి వెళ్ళి రకరకాల బహుమతులు ఇచ్చే సాంప్రదాయం ఉండేది. అలా ఒక ఊరిలో ఉండే ప్లాబో అనే పేదవాడికి ఏమివ్వాలో తెలియలేదు. ఏది కొనాలన్నా చేతిలో పైసా లేదు. ఏం చేయాలో తోచని ప్లాబో తన ఇంటి ముందు ఓ అందమైన మొక్క కనిపించింది. దానిని తీసి ఓ చిన్న కుండీలో పెట్టుకొని చర్చికి తీసుకెళ్లాడు. అక్కడ ఎన్నో విలువైన కానుకలతో వచ్చిన వారంతా ప్లాబో చేతిలోని కుండీని చూసి ఎగతాళి చేశారు. ప్లాబో సిగ్గుపడుతూనే దానిని క్రీస్తు ప్రతిమ దగ్గర పెట్టాడు. ఆశ్చర్యంగా ఆ చిన్న మొక్క కొన్ని రోజుల తర్వాత పెద్ద మొక్కగా ఎదిగి బంగారు వృక్షంగా మారిపోయిందట. ప్రేమతో ఆ పేద బాలుడు తెచ్చిన కానుకే దేవుడికి ఇష్టమైందని అందరూ ఆ బాలుడిని ఎగతాళి చేసినందుకు సిగ్గుపడ్డారు. మంచి మనసుతో ఇవ్వడం ముఖ్యమని అందరూ తెలుసుకున్నారు. ఇంకా అప్పటి నుంచి ప్రతి ఏటా అందరూ క్రిస్మస్ చెట్టును అలంకరించడం మొదలుపెట్టారట. ఆ విధంగా క్రిస్మస్ ట్రీ చరిత్ర అనేది ఆవిర్భవించిందని చెబుతారు. మరికొన్ని కథనాల ప్రకారం ప్రొఫెసర్ చార్లెస్ పోలిన్ అమెరికా దేశమందు 1832వ సంవత్సరంలో క్రిస్మస్ ట్రీని నిర్మించి అలంకరించి మొట్టమొదటిసారిగా క్రిస్మస్ ట్రీ మీద క్యాండిల్ వెలిగించాడట. ఆ రోజు ఆయన చేసిన ఒక చిన్న ప్రక్రియ ఈరోజు క్రిస్మస్ నాడు క్రిస్మస్ ట్రీని అలంకరించడం అనేది ఆచారంగా కొనసాగుతుందని కొన్ని కథనాలు చెబుతుంటారు. అయితే అమెరికా ప్రతి సంవత్సరం ఈ క్రిస్మస్ ట్రీని అలంకరించడానికి 16,450 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందంట. ఆశ్చర్యంగా ఉంది కదూ. ఇప్పటి వరకు ఉన్న రికార్డుల ప్రకారం అత్యంత ఎత్తైన క్రిస్మస్ చెట్టు 221 అడుగుల ఎత్తులో ఉంది. 1950లో వాషింగ్టన్లోని సియాటెల్లో ప్రదర్శించారు. ఇది 20 అంతస్తుల భవనం కంటే ఎత్తైనది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ తప్పగా సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం క్రిస్మస్ తాత స్టోరీ గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.